వెల్కమ్ టు బీడీడీ న్యూస్. నా పేరు అనిల్. ముందుగా హెడ్లైన్స్. భారత పర్యటనకు రానున్న రష్యా అధ్యక్షుడు. ప్రధాని మోదీతో ముఖాముఖి చర్యలో పాల్గొననున్న వ్లాదిమిర్ పుతిన్. ఆఫ్ఘనిస్తాన్లో మహిళల బలవంతపు పెళ్లిలపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపిన తాలిబాన్ పాలకులు. వివాహానికి మహిళ అనుమతి తప్పనిసరి అంటూ ఉత్తర్వులు జారీ. ఘనంగా రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి. క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం జగన్. ప్రకృతి విపత్తు వల్లే అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగింది. మానవ తప్పిదం వల్ల కానే కాదని స్పష్టం చేసిన ఎమ్మెల్యే అంబటి రాంబాబు. న్యూజిలాండ్తో జరిగిన 2 టెస్టులో టీమిండియా ఘన విజయం. 372 పరుగుల తేడాతో విజయ కేతనం ఎగురవేసిన కోహ్లీ సేన. RRR నుంచి ఒక్క యాప్ డేటాను వదులుతున్న మూవీ టీం. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఎన్టీఆర్ పోస్టర్. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్లో ఒకరోజు పర్యటనకు సోమవారం రానున్నారు. ఏటా ఇరు దేశాల మధ్య జరిగే వార్షిక సదస్సులో పాల్గొనడానికి ఆయన వస్తున్నారు. ఇప్పటి వరకు 2 దేశాల మధ్య 20 సమావేశాలు జరిగాయి. ఇప్పుడు 21వ సమావేశంలో పుతిన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖాముఖి చర్చలు జరుపుతారు. గతంలో 2018 అక్టోబర్లో పుతిన్ మోదీ మధ్య చర్చలు జరిగాయి. ఈ 3 ఏళ్లలో అంతర్జాతీయంగా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పరిపాలన, దానికి రష్యా మద్దతు తెలపడం పాక్కు లాభదాయకంగా మారింది. మరోవైపు చైనా భారత్పై కయ్యానికి కాలు దూవుతూ భౌగోళిక రాజకీయాలకు తెరతీయడం, మన దేశం ఎదుర్కొంటున్న సమస్యలు. ఇప్పటికే అమెరికాను ఎదుర్కోవడానికి రష్యా చైనాతో చేతులు కలిపింది. ఈ అంశాలన్నీ ద్వైపాక్షిక బంధాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయోనన్న చర్చ జరుగుతుంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను కలుసుకోవడానికి పుతిన్ జెనీవాకు వెళ్లారు. మహిళల బలవంతపు పెళ్లిలపై నిషేధం విధిస్తున్నట్లు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ పాలకులు ప్రకటించారు. వివాహానికి మహిళ అనుమతి తప్పనిసరి అంటూ ఉత్తర్వులు జారీ చేశారు. పురుషులు, మహిళలు సమానమని, అతివను ఆస్తిగా పరిగణించకూడదంటూ కూడా పేర్కొన్నారు. తాలిబాన్ అధిపతి హిబతుల్లా హకుమ్జా పేరుతో ఈ ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఆఫ్ఘన్ గిరిజన తెగల్లో వితంతువులైన మహిళలు భర్త, అన్నదమ్ముల్లోనే ఒకరిని తిరిగి వివాహం చేసుకోవాలన్న నియమం ఉంది. ఇలాంటి ఆచారాలన్నింటినీ మార్చేలా తాలిబాన్ల తాజా ఉత్తర్వులున్నాయి. అయితే ఇందుకు భిన్నంగా భర్తను కోల్పోయిన మహిళ 17 వారాల తర్వాత తన ఇష్టప్రకారం నచ్చిన వ్యక్తిని భర్తగా ఎంచుకునే స్వేచ్ఛ ఇస్తున్నట్లు తాజా ఆదేశాల్లో తాలిబాన్లు పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి అమ్మ జయలలిత 5వ వర్ధంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. వాడవాడల్లో అన్నా టీఎంకే, అమ్మ మక్కల్ మున్నేట్ర కలగం నేతలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మ సమాధి సాక్షిగా కుట్రలను భగ్నం చేస్తానని అన్నా డీఎంకే సమన్వయ కమిటీ పెద్దలు పన్నీరు సెల్వం, పళనిస్వామి ప్రతిజ్ఞ చేశారు. గెలిపే లక్ష్యంగా అందరం ఏకమవుదామని చిన్నమ్మ శశికళ పిలుపునిచ్చారు. ఇరు వర్గాల అమ్మ సమాధి సాక్షిగా బల ప్రదర్శనకు దిగడంతో మెరీనా తీరంలో ఉద్రిక్తత నెలకొంది. అన్నా డీఎంకే నేతలు వాడవాడలో జయలలిత విగ్రహాలు, చిత్రపటాలకు నివాళులర్పించారు. పలుచోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తామేమి తక్కువ తిన్నామా అన్నట్టుగా అమ్మ మక్కల్ మున్నట్ర కలగం వర్గాలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించాయి. మెరీనా తీరంలోని అమ్మ సమాధి వద్దకు నేతలు క్యూ కట్టారు. అన్నా డీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీర్ సెల్వం, కో కన్వీనర్ పళనిస్వామి, ప్రిసిడియం చైర్మన్ తమిళ్ మగన్ హుస్సేన్ నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నల్ల చొక్కాలు ధరలించిన నేతలు అమ్మ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. అమ్మ సేవలను గుర్తు చేస్తూ ఆమె ఆశయ సాధన లక్ష్యంగా అందరి చేత పన్నీరు సెల్వం ప్రతిజ్ఞ చేయించారు. అన్నా డీఎంకేను కైవసం చేసుకునేందుకు పగటి కళలు కంటున్న వారి కుట్రలను భగ్నం చేస్తామని అమ్మ సమాధి సాక్షిగా ప్రతిజ్ఞ చేశారు. అమ్మకు నివాళులర్పించిన అనంతరం ఎంజీఆర్ సమాధి వద్దకు నేతలు వెళ్లడం సహజం. అయితే ఈసారి ఎంజీఆర్ను మరిచారు. అటు వైపుగా వెళ్లకుండానే నేతలు వెళ్లిపోవడం గమనార్హం.
రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యేలు మెరుగ నాగార్జున, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్సీ తలశీల రఘురాం, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు పాల్గొని నివాళులర్పించారు. ప్రకృతి విపత్తు వల్లే అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగిందే కానీ మానవ తప్పిదం వల్ల కానే కాదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పష్టం చేశారు. గోదావరి పుష్కరాల్లో నాటి సీఎం చంద్రబాబు ప్రచార పిచ్చితో ఒకేసారి ప్రజలను వదిలేయడం వల్ల తొక్కిసలాట జరిగి 29 మంది మరణించారని, మానవ తప్పిదం అంటే ఇదని చెప్పారు. రాయలసీమలో సహజంగా వరదలు రావని, 140 ఏళ్ల తర్వాత కుంభవృష్టితో ఊహించని రీతిలో వరదలు ముంచెత్తడం వల్లే అన్నమయ్య ఇతర ప్రాజెక్టులు తెగిపోయాయని కూడా కేంద్ర బృందం నివేదిక ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు అయినా, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ అయినా వాస్తవాలను గ్రహించి మాట్లాడాలని హితో పలికారు. తాడపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు ఆదివారం మీడియాతో మాట్లాడారు. అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగిపోవడంతో జరిగిన ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని మానవ తప్పిదంగా చిత్రీకరించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. నిత్యం అసత్యాలతో ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా చంద్రబాబు పెట్టుకున్నారని మండిపడ్డారు. ఓకే, అందరూ ఓకేనా? నిన్న మాజీ ముఖ్యమంత్రి, అరుదైన రాజకీయవేత్త, కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి కొణిజేటి రోసయ్య గారు మరణించటం చాలా దురదృష్టకరంగా భావిస్తున్నాం. ఆ సందర్భంగానే నిన్న, ఈరోజు, రేపు సంతాప దినాలుగా 2 తెలుగు రాష్ట్రాలు ప్రకటించాయి. ఆ సంతాప దినాల్లో కూడా విమర్శకు ప్రతివిమర్శ చేయవలసిన అనివార్యమైన పరిస్థితి వచ్చినందుకు కొంత చింతిస్తున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి సంతాప దినాలు లేవు, సంతోష దినాలు లేవు. ఆయనకు అధికారం లేకపోతే ఆయన అన్ని దినాలను విషాద దినాలుగానే భావించేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు కొన్ని రాజకీయ విమర్శలు చేసేటటువంటి ప్రయత్నం నిన్న, ఈరోజు కూడా చేశారు. ప్రధానంగా రాయలసీమలో అనూహ్యంగా వర్షాలు పడ్డాయి. బహుశా ఈ మధ్యకాలంలోనే కాదు, ఒక 100 సంవత్సరాలు చూసినా కూడా ఇంత వర్షపాతం నమోదైనటువంటి సందర్భం లేదు. 10.7 యావరేజ్న సెంటీమీటర్ల వర్షపాతం రాయలసీమలో నమోదైంది. వర్షం అనడం కంటే అసలు కొండకు చిల్లు పడిందా అన్న విధంగా కుండపోత వర్షాలు పడడం వలన అనూహ్యమైనటువంటి వరదలు, ఊహకు అందనటువంటి వరదలు వచ్చాయి. గ్రామాలు ముంచెత్తాయి. ప్రాణ నష్టం కూడా ఊహించని విధంగా జరిగింది. తీవ్రంగా ఆస్తి నష్టం జరిగింది. పశువులు పోయాయి, పొలాలు పోయాయి, ఇళ్ళు కొట్టుకుపోయాయి. ఇది చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. అన్నమయ్య డ్యామ్ అయితే తెగి ఊళ్ళ మీద పడింది. అనంతపురం జిల్లా పాంప్టిలోని తగ్గు దేవాలయంలో శ్రీదేవి భూదేవి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవ వైభవంగా నిర్వహించారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీ కె సాయి ప్రకాష్ భక్తాదుల ఆధ్వర్యంలో అర్చకులు శ్రీ విశ్వనాథ శర్మ వారి వేదమంత్రాల మధ్య, మేళతాళాల మధ్య భక్తుల సమక్షంలో నిర్వహించారు. పుణ్యవచనం, గణపతి పూజ,
మధుపర్కాలు, యజ్ఞోపవిత ధారణ, మాంగళ్య ధారణ, తలంబ్రాలు, అన్నదానం ఆ కార్యక్రమం జరిగింది. పామిడి ప్రజలు పెద్ద ఎత్తున రావడం జరిగింది. కరీంనగర్ జిల్లా హుజరాబాదు మండలంలోని అంబేద్కర్ వర్ధంతి ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హుజరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ గారు, బీజేపీ కార్యకర్తలు పలువురు నివాళులర్పించారు. సార్ ఒకసారి చూడండి. కర్నూలు జిల్లా ఢోర్ మండలం కోయిలకొండ గ్రామానికి చెందిన మహేష్ అనే హిటాచి డ్రైవర్ కొచ్చెరువు గ్రామ శివారులో గల సున్నపు క్వారీలో పనిచేస్తుండగా సున్నపురాయి గడ్డలు విరిగి మరణించడం జరిగింది. మృతి చెందిన వ్యక్తి యొక్క తండ్రి మాణిక్యం, తల్లి సులోచన, వీరికి 2 పిల్లలు. మృతి చెందిన వ్యక్తి మహేష్. ఇతని మృతదేహాన్ని డోన్ ప్రభుత్వ ఆసుపత్రి పోస్టుమార్టానికి తరలించారు.
వాళ్ళ పేర్లు అయితే మాకైతే తెలియదు. ఎవరు లేరు ఆడ ఉన్న వాళ్ళైతే బాడీని పెట్టినారు చేసిపోయినారు. డోనేట్ వచ్చిన లోపల అప్పటికే వదిలేసి వెళ్ళిపోయినారు. తెచ్చిన వాళ్ళు ఒక మనిషిని ఉండాలి కదా. పని చేస్తున్నట్టు ఎవరు నమ్మరు. ఎందుకంటే 20 టన్నుల మట్టి పడుతుంది అంటారు. రూమ్ దగ్గర కాదు, మొబైల్ వాడి దగ్గరనే పెట్టుకుంటే ఖచ్చితంగా. మొబైల్ బయట ఎట్లా ఉందని అర్థం, వానికి అన్నీ ఉండాలి కదా మొబైల్. వాళ్ళు బయట ఎట్లా ఉందని ఆ టైంలో ఎవరు లేరు. ఫోన్ వేరే వాళ్ళు చెప్పడానికి కూడా వేరే వాళ్ళు ఎవరు లేరు. ఒకటే ఆపరేటర్ అనుమతి తీసుకున్నారు. ఊపిరి ఉంది అంటారు. లేదు, అనుమతి లేని క్వారీకి వాళ్ళు తీసుకున్నారు. అనుమతి ఉందని చెప్పేసి ఒక్కరు లేరు. ఏ క్వారీకైనా ఇచ్చేది ఒక మనిషికి. బాడీ పొద్దున తెచ్చి వదిలేసి వెళ్ళిపోయినారు వాళ్ళు. క్యాంపర్ బండి ఉంటుంది బండి తీసుకొచ్చి దింపేసిపోయినారు. వేరే వాళ్ళు ఇట్లా మహేష్ గాడు అయినట్టు కదా చనిపోయింది అని ఫోన్ చేసినాడు. లేదన్నా ఉండన్నా నేను ఫోన్ చేసి కనుక్కుంటాను అంటే వాంచెల్కి ఫస్ట్ ఈ మధ్య ఫోన్ చేసినా ఇట్లా అంట కన్నా అంటే ఈ మధ్య ఫోన్ చేసి కనుక్కుంటలేరు అన్నాడు. నేను వాంచెల్కే ఫోన్ చేసిన. వాంచెల్కి రమేష్ అన్న ఫస్ట్ సారి కట్ చేసినప్పుడు కాల్ కట్ చేసినాడు. మళ్ళీ 2సారి ఫోన్ చేసినప్పుడు ఎత్తినాడు. ఎత్తి మహేష్ అన్నవారు అంటే అన్న మహేష్ లేడన్నా బయటికి నాడు అన్నాడు. బయటికి పోయినాడని ఎప్పుడే ఫోన్ కట్ చేసినాడు. మళ్ళీ 2సారి ఫోన్ చేసిన కాల్ స్విచ్ ఆఫ్ చేసినాడు. స్విచ్ ఆఫ్ చేస్తే మళ్ళీ మొబైల్ తేలేదు, మాట్లాడిన వ్యక్తి రాలేదు. ఇటుకి బాడీ తెచ్చినారు, ఆడ ఇడిచిపెట్టినారు, వెళ్ళినారు. వస్తుంటే ఫోన్ చేసినారు, బాడీ అటుకే తెస్తున్నారు. టిప్పర్ డ్రైవర్ లిఫ్ట్ చేసి మా చెల్లె లిఫ్ట్ చేసి వస్తున్నాం ఇటుకి అన్నారు. స్పాట్లో జరిగిన మనిషి చేసినారు, మళ్ళీ పోయినారు దింకొని. జరిగింది మళ్ళీ మీకు వచ్చిన తర్వాత అన్ని సమస్యలు బండి పేపర్ 8 మంది మేనేజర్ దానికి 8 మంది. ఒక మనిషికి లీజుకి ఇస్తారు, 10 మందికి లీజుకి. రాత్రి ఎప్పుడు జరిగితే పొద్దుగానే చెప్పలేరు. ఈ మనుషులే ఉన్నారు. నేను ఇస్తున్నా మడ్డపోతాగా మీరు సంపందే నీ అమ్మ భారత ప్రజాస్వామ్య గణతంత్రానికి దిశానిర్దేశకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆయన స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ పయనిస్తుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి లోకేష్ పూలమాలలు సమర్పించి పాలాభిషేకంతో ఘనంగా నివాళులర్పించారు. దేశం అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు ఉండటం కాదు, స్వేచ్ఛ, సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమన్యాయం దేశ ప్రజలందరికీ అందించడమే అసలైన అభివృద్ధి అని చెప్పిన మహనీయులు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా నారా లోకేష్ వెల్లడించారు.
తాడపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ డొక్క మాణికవర ప్రసాద్, లేళ్ల అప్పిరెడ్డి, పలువురు నేతలు పాల్గొన్నారు. భారతరత్న రాజ్యాంగ కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారులు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షులు శాసనసభ్యులు వేమూరి శాసనసభ్యులు నాగార్జున గారు, వాసుబాబు గారు, నాగార్జున రెడ్డి గారు, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు మాదిగ గారు, ముందుగా భారతరత్న మాణిక్య ప్రసాద్ గారు, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించవలసిందిగా పెద్దలు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, అదేవిధంగా శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల్ని సహకరించవలసిందిగా కోరుతాం. అదేవిధంగా మాణిక్యవర ప్రసాద్ గారిని, వాసుబాబు గారిని, నాగార్జున రెడ్డి గారిని. జోహార్ జోహార్ జోహార్. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ముంబైలో న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఏకంగా 372 పరుగుల తేడాతో జయకత్రం ఎగరవేసింది. రెండో ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ జట్టు కేవలం 165 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 325 పరుగులు చేయగా కివీస్ కేవలం 62 పరుగులకే ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. సెకండ్ ఇన్నింగ్స్లో భారత్ 276 పరుగులు చేసింది. భారత బౌలర్ల దూకుడుకు కివీస్ బ్యాట్స్మెన్ నిలవలేకపోయారు. చివరి ఇన్నింగ్స్లో అశ్విన్, జయంత్ యాదవ్ చెరో 4 వికెట్లు తీయగా అక్షర్ పటేల్ 1 వికెట్ తీశాడు. ఒక బ్యాట్స్మెన్ రన్అట్ అయ్యాడు. ఈ విజయంతో సిరీస్ను టీమిండియా 1-0తో కైవసం చేసుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా మయాంక్ అగర్వాల్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా అశ్విన్ ఎంపికయ్యారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందించిన RRR నుంచి ఒక అప్డేట్ను వదులుతూ వెళ్తున్నారు. వచ్చిన ప్రతి అప్డేట్ సినిమాపై అంతకంతకు అంచనాలు పెంచుతూ వెళుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి కొమరం భీమ్గా ఎన్టీఆర్ పోస్టర్ను వదిలారు. ఆంగ్లేయులచే శిక్షించబడినట్టుగా ఆయన శరీరం రక్తసిక్తమై కనిపిస్తుంది. దేహంపై రక్తం దారలు కట్టిన ఆయన కళ్ళల్లో తెగింపే తప్ప భయం కనిపించడం లేదు. దెబ్బతిన్న సింహంలా ఈ పోస్టర్లో ఆయన కనిపిస్తున్నాడు. ఉప్పొంగుతున్న ఆవేశానికి, ఉరకలేస్తున్న ఆశయానికి, ఆహారంగా బానిసత్వాన్ని సమర్పించాలనే బలమైన నిర్ణయానికి వచ్చినట్టుగా అనిపిస్తున్నాడు. ఇక ఈరోజు సాయంత్రంలోగా చరణ్, అల్లూరి సీతారామరాజు లుక్ కూడా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన లిరికల్ వీడియో సాంగ్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 9వ తేదీన ట్రైలర్ను రిలీజ్ చేయనున్నారు. జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా సినిమాలో వివిధ భాషల్లో విడుదల చేయనున్నారు. ఆరంభం నష్టాలతోనే మొదలై ఉదయం 9:45 సమయానికి సెన్సెక్స్ 349 పాయింట్ల నష్టంతో 57,347 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 24 పాయింట్ల నష్టంతో 17,172 వద్ద ట్రేడ్ అవుతుంది. మొదలు నష్టం కంటే కొంచెం మెరుగైంది. డాలర్తో రూపాయి మారకం విలువ 75.20 వద్ద కొనసాగుతుంది. సెన్సెక్స్ 30 సూచీలతో టెక్ మహీంద్రా, రిలయన్స్, హెచ్డిఎఫ్సి, అల్ట్రాటెక్ సిమెంట్స్, హెచ్యుఎల్, ట్రైటన్ షేర్లు రాణిస్తున్నాయి. మారుతి ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, M&M, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి. ఎన్ఎస్సి టాప్ గెయినర్స్గా ఐడియా, రిలే ఇన్ఫ్రా, ఎబి క్యాపిటల్, హిందూ జింక్, టాప్ లాసర్స్గా కోల్ ఇండియా, రైల్ క్యాపిటల్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, భారత్ ఫార్గ్, డిష్ టీవీలు ట్రేడ్ అవుతున్నాయి. బీఎస్సీలోనూ ఇదే ట్రేడ్ కనిపిస్తుండగా అదనంగా శ్రీరామ్ చిట్స్ లాసర్ కేటగిరీలో కొనసాగుతుంది.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత పర్యటనకు రానున్న రష్యా అధ్యక్షుడు. ప్రధాని మోదీతో ముఖాముఖి చర్యలో పాల్గొననున్న వ్లాదిమిర్ పుతిన్. ఆఫ్ఘనిస్తాన్లో మహిళల బలవంతపు పెళ్లిలపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపిన తాలిబాన్ పాలకులు. వివాహానికి మహిళ అనుమతి తప్పనిసరి అంటూ ఉత్తర్వులు జారీ. ఘనంగా రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి. క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం జగన్. ప్రకృతి విపత్తు వల్లే అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగింది. మానవ తప్పిదం వల్ల కానే కాదని స్పష్టం చేసిన ఎమ్మెల్యే అంబటి రాంబాబు. న్యూజిలాండ్తో జరిగిన 2వ టెస్టులో టీమిండియా ఘన విజయం. 372 పరుగుల తేడాతో విజయ కేతనం ఎగురవేసిన కోహ్లీ సేన. RRR నుంచి ఒక్క యాప్ డేటాను వదులుతున్న మూవీ టీం. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఎన్టీఆర్ పోస్టర్. ఇది ఇవాల్టి అప్డేట్స్. నమస్తే.